ఓకేనా స్టూడెంట్. ఒకసారి టోటల్ మొత్తం బ్యాక్ తర్వాత బ్రౌజ్ కొట్టి స్టోరేజ్ పాత్ డిసైడ్ చేసుకో. స్టోరేజ్ పాత్ అంతా పెన్ డ్రైవ్ అంతా స్టోరేజ్ అవుతుంది. ఆల్రెడీ ఇందాకటి ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేశాను ఐపీఈ Feb 23 ఆ రోజు డేట్ది. ఓకేనా, లేదా 23 February 2026 పెట్టినా 26 అని పెట్టింది. అదే మళ్ళీ గ్యాప్ ఇచ్చి డాష్ పెట్టేసి అది ఇయర్లోకి వెళ్ళిపోతుంది. ఇయర్ మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి సెకండ్ డేట్ న్యూ ఫోల్డర్ క్లిక్ చేయి. క్లిక్ చేసి ఐపీఈ మీరు మార్చడంలో 24 Feb డాష్ 2026 ఓకే. డిఫాల్ట్ క్లిక్ చేసాం. అయిన తర్వాత నెక్స్ట్ ఓకే చేసి ఇప్పుడు ఇదిగో సూర్యుడు రికార్డ్ ఛానల్స్ ఏ కావాలి ఇవి ఏవేవి కావాలి బ్లూ అనేది సెలెక్ట్ అయింది. ఆల్రెడీ అవే సెలెక్ట్ చేసుకున్నాం. D1 2 3 4 ఇక్కడ ఉన్నవన్నీ ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. D1 అయిపోయింది, D2 అయిపోయింది, D3 4 5 6 7 8 9 10 వరకు ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు. తర్వాత 16 17 తర్వాత 19 20 30 31 ఇవి డే ఫస్ట్ 4 డేస్కి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే వన్ డే ఇది బ్లూ కలర్ ఉన్నవన్నీ సెలెక్ట్ అయినాయి. ఓకే చేసాం. కొంచెం డబుల్ చేయాలి. ఇప్పుడు డేటు సెలెక్ట్ చేసుకోవాలి కదా, 24th రోజు కదా నెక్స్ట్ సెకండ్ డే. టైమింగ్ 8:50 అలాగే ఉంచి టైమింగే మార్చుతూ ఇక్కడ మన డేట్ మార్చుకో 24th. ఈ టైమింగ్ తగ్గించాను, ఫస్ట్ డే తగ్గించాను 10 minutes పెడదాం. 12 పెడదామా? 10 పెట్టేసి అయిపోయిన తర్వాత ఓకేనా. అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఇది DAV MP4 సెలెక్ట్ చేసుకో. సెర్చ్ కొట్టు ఆ డేట్ రోజు ఆ టైమింగ్ సెలెక్ట్ చేసాం కదా, సెర్చ్ కొడితే అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ డిస్ప్లే. వచ్చిన తర్వాత వచ్చింది కదా, ఇది 37.44 GB వచ్చింది. ఇక్కడ టైం 10 minutes తగ్గించాం కదా, చక్కెర తగ్గింది కదా కొద్దిగా, 2 GB తగ్గించేసావా? 2 GB తగ్గింది కదా, 10 minutesకి 2 GB తగ్గింది కదా. ఓకే, ఇప్పుడు వన్ క్లిక్ బ్యాకప్ ఇక్కడ అవుతుంది. బ్యాకప్ అదంతా టైం చూపిస్తుంది కదా, 1 hour 40